అన్ని స్వరాలు వినపడినట్టు అనిపించలేదు. ఇంకొకసారి అందరూ దాచుకోకుండా, స్వరాలు దాచుకోకుండా, బలాన్ని దాచుకోకుండా ఉన్న కాడికి పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని మనం అందరం కలిసి చేతులెత్తి ఒకసారి ఇంకొకసారి అందరూ స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా. ఈ పూట కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము. ఆ తర్వాత ప్రభు బల్లారాధనలో మనం పాలు పొందుదాము. దానికి ముందు అందరం కలిసి ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాము. నా జీవితాన్న కురిసిని నీ కృపామృతం, కృపామృతం అనే పాట. నా జీవితాన్న కురిసెనే కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. అందరూ నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. మరలా నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. గట్టిగా చప్పట్లు. ఆమేన్. నీ దయ నుండి దూరము ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. ఇంకా కృపయే నాకు ప్రాకారము గల నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని స్వరమెత్తి పాడండి. ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి
స్వరమెత్తింగా నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను స్తుతించెదను కీర్తింతును. అందరూ ఘనపరతును నిన్నే ఆరాధింతును. ఆరాధనా స్తుతి ఆరాధనా ఇంకా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసు రక్తము రక్తము ఓ లార్డ్ యేసయ్యా అమూల్యమైన నిష్కళంకమైన ఇంకా కొంచెం అమూల్యమైన రాజా 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 యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసు రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా కొనియాడదగినది స్వరమెత్తి గ్లోరీ ఆమేన్. నీవే యేసయ్యా అందరూ నీవే యేసయ్యా నా ధ్యానం నా ధ్యానం హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసయ్య శిలువ రక్తాన్ని చేత పట్టుకొని నీ కృపా సింహాసనం ఎదుట నిలిచి దీనుడును అభాగ్యుడును ప్రభువా తండ్రి మీ మాటను అందించుట కొరకై ప్రభువా మీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. మీరే బలపరచండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి, దేవా కార్యం జరిగించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాము. బైబిల్లో గొప్ప గొప్ప భక్తుల చరిత్రలు ఉన్నాయి. ఆ భక్తుల చరిత్రల ద్వారా మన జీవితాలు సరిదిద్దుకోవటానికి, మనం బాగుపడడానికి, మనం మరింతగా ఆధ్యాత్మికంగా మెరుగుదిద్దబడ్డానికి దేవుని మాట మనకెంతో దోహదపడుతుంది. ఈ సమయంలో బైబిల్లో ఎవ్వరు జయించలేనంత మంది రాజులను
ఒక వ్యక్తి జయించాడు. యేసు ప్రభు తనతో చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు, యెహోషువ, నేను నీకు కీర్తినివ్వబోతున్నా, నేను నీకు ఘనతనివ్వకపోతున్నా, నేను నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నా. యెహోషువ, మోషేకు తోడయుండినట్లు నేను నీకు తోడయుండబోతున్నా. యెహోషువ, నీ బ్రతుకు దినములలో ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. యెహోషువ, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తున్నాను. బైబిల్లో యెహోషువతో దేవుడు చాలా మాటలు మాట్లాడాడు. ఎందుకని యెహోషువ జీవితాన్ని దేవుడు అంత ఆశీర్వాదకరంగా చేశాడు? యెహోషువ గ్రంథంలోనికి మనం వద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం చాలా జాగ్రత్తగా మీరు చదువుకుంటున్నప్పుడు మొదటి అధ్యాయంలో చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆ మాటలు మనం ఇప్పుడు ఒక్కొక్కటి చదువుదాం. మొదటి అధ్యాయం మొదటి వాక్యం కాడి నుంచి చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ఇప్పుడు 5వ వాక్యం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకుండును. 2, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకు తోడయ్యుందును. 3, నిన్ను విడువను ఎడబాయను. 4, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు కొన్ని విషయాలు చూడాలి. దేవుడు యెహోషువని పిలిచాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి వెలుపలకి తీసుకొచ్చిన తర్వాత, మోషే మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషే. అందరు జాగ్రత్తగా వినాలి. ఎవరండి? మోషే. క్షమించండి, ఎవరు? యెహోషువ. మోషే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నటువంటి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎన్నుకొనబడిన వ్యక్తి ఈ యెహోషువ. యెహోషువ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యెహోషువతో ఏమని చెప్పాడు? యెహోషువ, నీవు బ్రతుకు దినములన్నిటను, వినండి, ఏ మనుష్యుడు చెప్పండి నీ ఎదుట నిలవలేడు. అందరు నాతో ఈ పదం చెప్పండి. యెహోషువతో దేవుడు ఏమన్నాడు? నీ బ్రతుకు దినములన్నిట అనాలి. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఇదిగో కారణం ఏంటంటే, నేను మోషేకు తోడయ్యుండునట్లు చెప్పండి, నీకు కూడా నేనేమై ఉన్నా? తోడయ్యున్నాను. ఈ మధ్యాహ్నం, ఈ పగలు పూట దేవుని మాటలు వింటున్న దైవ జనాంగమా, దేవుడు నీకు తోడయ్యున్నాడు. దేవుడు నాకు తోడయ్యున్నాడు. దేవుడు మనందరికీ తోడయ్యున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ ముందు రోగం వచ్చి నిలబడినా, శత్రువు వచ్చి నిలబడినా, అపవాదే వచ్చి నిలబడినా, నిమ్మకాయలే వచ్చి నిలబడినా, ఇంకేంటి అయ్యి చెప్పు,
చెప్పు ఇంకేటిది? తాళమా? తాళ్ళే నిలబడినా అసలు దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చాడు తెలుసా మీకు? ఏమో దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చాడు? చదివినా ఇంకా అటు చూస్తారేనా? ఇంకా చదివారుగా ఏం వాక్యం? నేను మోషేకు తోడయుండిన మోషేకు తోడయుండినట్లు నీకు తోడై ఉంటాను. ఆ పై వాక్యం, నీవు బ్రతుకు దినములన్నిటి నీవు బతికినంత కాలం ఏ మనుష్యుడును వినాలి. ఏంటట? నీవు బ్రతుకు దినముల యెహోషువ అంటే నేనే. నేను బతుకు దినములన్నిట ఏ మనుష్యుడును, అసలు మనిషే నిలబడలేకపోతే కుళ్ళిపోయే నిమ్మకాయ ఎంత, చీగిపోయే దారం ఎంత. సప్పడ కొట్టు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మన శ్రీను వాళ్ళ ఇంట్లో 2 సంచులు నేనే నా చేతులతో తీసేసా. నేనే తీసుకొచ్చి ఇక్కడ చెరువులో పడేసా. శ్రీను వాళ్ళ ఇంట్లోనే కాదు, చాలామంది ఇళ్లల్లో పెట్టిన విగ్రహాలన్నీ పగలగొట్టేది ఎవరంటే నేనే. స్తోత్రం. అసలు నా ముందు దేవతలు, దెయ్యాలు, దేవర్లు, రాక్షసులు అన్నీ అయ్యి నిలబడతామే కనా కష్టం అయిపోయి అయ్యే అంటే ప్రైజ్ ద లార్డ్. వాగ్దానం ఉంది అనండి అందరూ. అది చెప్పు, ఏముంది? వాళ్ళకు డబ్బు ఉంది, నాకు వాగ్దానం ఉంది. చెప్పండి హల్లెలూయా. అధికారం ఉండొచ్చు వాళ్ళకి, చెప్పండి నాకు దేవుడున్నాడు, దేవుని బలం ఉంది. చప్పట్లు కొట్టి ఒకసారి, చప్పట్లు చప్పట్లు చప్పట్లు. వాగ్దానం చేసిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి అందరూ. ప్రైజ్ ద లార్డ్ అందరూ. ప్రైజ్ ద లార్డ్. దయ్యాల మీద దెబ్బలాడే ఒకరోజు నేను, అమ్మో ఎన్ని దయ్యాల మీద దెబ్బలాడాను. దెబ్బలాడొచ్చి పడుకున్నా. మా పిల్లలందరినీ వేసుకుని పక్కన, అప్పుడు ఒక తాటకిల్లు ఉండేదిగా, వేసవకాలం దెయ్యాలతో దెబ్బలాడొచ్చి పడుకున్నా. పిల్ల దెయ్యాలు, పెద్ద దెయ్యాలు. ఏయి? పిల్ల దెయ్యాలు, పెద్ద దెయ్యాలు. పెద్ద దెయ్యాలు కొన్ని అయితే సంకల్లో ఏమెత్తుకొని, పిల్లల్ని ఎత్తుకొని వచ్చి నేను పడుకున్న నా పడక చుట్టూ నిలబడ్డాయి. ఉసూరు మంట సోస్తున్నాయి. ఏంటి ఇక్కడికి వచ్చి ఉసూరు మంట సోస్తున్నాయి? హూ ఆర్ యూ? మీరెవరు? హూ ఆర్ యూ? మీరెవరైనా? హూ ఆర్ యూ? మీరెవరో ఏంటికొచ్చారు అంటే అప్పుడు దెయ్యాలన్నీ ఏమైపోయినాయి? మాట్లాడరు. ఇప్పుడు వాక్యం ఏమో, అసలు ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేవంటే కానీ ఏముంది? వాళ్ళెవరో వచ్చి నా ప్లేస్లో ఈ దేవుని మందిరం నిమ్మకాయలు పాడేస్తారు. నాకు చెప్తే నాకు ఎందుకో పులిహార తినాలనిపిస్తుంది. ఆ పులిహార చేయించుకొని తినేవాడిగా. ఉన్నయ్యో పడేసేవా? కాల్చేవా? అబ్బా కాలటం కాదు అసలు, తొక్కు పడేద్దును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అసలు మనుషులే నిలవలేరు. 12వ అధ్యాయంలోకి రండి. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలోకి రండి. తొమ్మిదో వాక్యం కానించి మీరు చివరి వరకు చదువుకోండి. బేతేలు వద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, అదంతా వద్దులే, ఆఖరి లైన్ చదువు. ఆ రాజులందరి సంఖ్య 31. అందరు చెప్పండి, ఆ రాజుల సంఖ్య ఎంతమ్మా? 31. ఇప్పుడు చెప్పండి, యెహోషువ ఎంతమంది రాజులను జయించాడు? నీ మీద రాజ్యాలైనా, అధికారాలైనా, శాసనాలైనా, ప్రభుత్వాలైనా ఏవి నీకు వ్యతిరేకంగా నిలబడుకున్నా వాక్యం చెప్తుంది, ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు. చెప్పండి హల్లెలూయా. మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం
27వ వాక్యం. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. మళ్ళీ చదువు అంటున్నానంటే మళ్ళీ చదవాలని. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి హల్లెలూయా. యెహోషువకి ఇంకొక పేరుంది, హోషయ అనండి అందరూ. యెహోషువకు మరొక పేరేంటి? హోషయ. యెహోషువ హోషయ అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షకుడు. చెప్పండి, ఏంటి చెప్పండి? యెహోవాయే రక్షకుడు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో నుండి మీకు 5 సంగతులు చెప్తాను. ఎవరు జయించలేనంత మంది రాజులను జయించాడు దేవుడు. అంటాడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు. నీకు కీర్తి, నీకు ఘనత, నీకు ఆశీర్వాదం, నీకు అద్భుతాలు దేవుడు నీకు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మీరు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా, లైవ్లో ఉన్నా, సన్నిధిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీకు తోడయ్యుండునుగాక. రోగం మిమ్మల్ని ఏమీ చేయలేదు, దెయ్యం మిమ్మల్ని ఏమీ చేయలేదు, చేతబడి శక్తులు ఏమీ మిమ్మల్ని చేయలేవు, సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ లోకాధికారి నిన్ను ఏమీ చేయలేడు. వాడు కూలిపోవునుగాక, వాడు కూలిపోవునుగాక. నీకు జయమచ్చునుగాక, నీకు అద్భుతాలు జరుగునుగాక, నీ కన్నీరు తుడవబడునుగాక, నీ రోగముల ఆరోగ్యం కలుగునుగాక, నీకు స్వస్థత శీఘ్రముగా లభించునుగాక, నీ దుఃఖ దినములు ముగింపు కలుగునుగాక, నీ విచారాలు కొట్టివేయబడునుగాక. అద్భుతం యేసు నామములో ఒక్కొక్కరికి జరుగునుగాక, జరుగునుగాక. చప్పట్లు కొట్టి అందరూ దేవుని మహిమపరచండి. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకు ఇంత కార్యం ప్రభు చేశాడు? మీరు వాక్యంలోకి వస్తే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలోకి వస్తే మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. చాలు ఎక్కువద్దు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇంకొక వాక్యం కూడా చూపిస్తా. మొదటి అధ్యాయంలోకి రండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యం చదువు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నేను యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను. ఆగు బాబు, అక్క అందరి చూడండి, చాలా జాగ్రత్తగా. ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం ఎన్నో వాక్యం 15వ వాక్యం. ఈ 2 వాక్యాలను మీరు టాలీ చేసుకోండి. మీకు మళ్ళా చెప్తున్నాం, వినండి. యెహోవా మోషే మృతి పొందిన తరువాత, తలపైకెత్తమ్మ అందరూ చదువు బాబు ఒకసారి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. మృతి పొందిన అది క్యాచ్ చేయాల వాక్యం. ఎప్పుడయ్యా? ఎవరు మృతి పొందిన తరువాత? మోషే మృతి పొందిన తరువాతే. ఇటు చూడు, మోషే మృతి పొందిన తరువాతే దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి మోషే మృతి పొందక ముందు దేవుని ప్రత్యక్షత యెహోషువకు లేదా? దేవుడు యెహోషువతో మాట్లాడలేదా? నేను చెప్తా, వినండి. 15వ వాక్యంలో ఏముంది? యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఇటు చూడండి, యెహోవా ఎవరికి ఆజ్ఞాపించాడు?
ఇప్పుడు మోషే ఎవరికి ఆజ్ఞాపించాడు? యెహోషువకు. ఎలా ట్రాన్స్ఫరేషన్ అయిందో చూసారా? దేవుడేమో మోషేకి చెప్పాడు, మోషే ఏమో యెహోషువకు చెప్పాడు, యెహోషువ ఏమో అలాగూ చేశాడు. అది నానా, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు. ఏ రాజులు జయించలేనంత మందిని యెహోషువ జయించాడు. యెహోషువాకి ఎవరు తోడై ఉన్నారు? వినండి, యెహోషువాకి ఆ దేశమందంతటా దేవుడు ఏమిచ్చాడు? కీర్తినిచ్చాడు, ఘనతనిచ్చాడు, ప్రఖ్యాతినిచ్చాడు. దానికి కారణం ఒకటే. ఏంటో తెలుసా? మోషే దేవుడు చెప్పింది దేవుడు మోషేకి చెప్తుంటే, మోషే ఏమో ఎవరికి చెప్పాడు? యెహోషువకు చెప్తుంటే, యెహోషువ ఏమో మోషే చెప్పినది చెప్పినట్లు చేశాడు. అదే ఆశీర్వాదం. యెహోషువ ఘనతకు అదే కారణం. యెహోషువ విజయానికి అదే కారణం. యెహోషువ అద్భుతాలు చూడడానికి అదే కారణం. ఏంటో తెలుసా? దేవుడు మోషేకి చెప్తుంటే, మోషే యెహోషువకు చెప్తుంటే, యెహోషువ మోషే చెప్పినది దేవుడు తనకు చెప్పినట్లుగా భావించి చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. యెహోషువలో ఎక్కడ ఎగస్ట్రాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. యెహోషువ ఎక్కడ ఎగస్ట్రాలు చేయలేదు. ఒక మాట చెప్తున్నా వినండి. మోషే బ్రతికినంత కాలం యెహోషువ దేవుని బిడలారా మోషే స్వరాన్నే దేవుని స్వరముగా గుర్తించాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పాలి. అర్థమైందా? మోషే స్వరమే ఎవరి స్వరముగా గుర్తించాడమ్మా? మళ్ళీ స్పెషల్గా దేవుడు యెహోషువతో మాట్లాడలా. మీరు చదువుకోండి. మోషే మృతి పొందిన తర్వాతే యెహోషువతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. అంతే. యెహోషువ గ్రంథము ప్రారంభంలోనే మీరు చాలా జాగ్రత్తగానండి. మోషే మృతి పొందిన తరువాత నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువతో దేవుడు ఇలా మాట్లాడాను, దేవుడు ఇలా సెలవిచ్చాను, దేవుడు ఇలా ప్రత్యక్షమాయను. అంతే అంతే తప్ప మోషే బ్రతికున్నంత కాలం ఎప్పుడు దేవుడు డైరెక్ట్గా యెహోషువతో మాట్లాడలేదు. దేవునికి యెహోషువకు మధ్యలో మధ్యవర్తి ఎవరు చెప్పండి? మోషేనే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీ ఓటమికి కారణం, నీ అపజయానికి కారణం, నీ అనారోగ్యానికి కారణం, నీ నిందలకు కారణం ఏంటో తెలుసా? దేవుని స్వరాన్ని, దైవ సేవకుని స్వరము దేవుని స్వరముగా నీవు గుర్తించట్లేదు. దైవ సేవకు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు భావించట్లేదు. ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తించుకోండి. నేను మళ్ళా మీకు నేను నోట్ చేసుకున్నది మీకు చెప్తున్నా వినండి. మోషే బ్రతికినంత కాలం యెహోషువ దేవుని స్వరం ఎప్పుడు వినలేదు. కారణం ఏంటంటే మోషే స్వరమే దేవుని స్వరముగా గుర్తించాడు, నాయకుని స్వరమే దైవ స్వరముగా గుర్తించాడు యెహోషువ. దేవునికి మహిమ కలుగును గాక. అది చెయ్యాలి. ఇప్పుడు నువ్వు వచ్చే ఇట్లా మళ్ళీ స్పెషల్గా దేవుడు నాతో ఏదో మాట్లాడాడు, అది ఇది ఏదో చెప్తుంటారు. నేను అప్పుడు ఏమనుకుంటానంటే వీళ్ళకి వాక్యం తెలియదు అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి విరోధంగా దేవుడు ఎప్పుడు ఏది చేయలేదు. మరలా చెప్తున్నా వినండి. దేవుడు నీకు ఒక సేవకుని ఇచ్చాడు. నీ క్షేమం కోరేవాడు సేవకుడు, నీ ఆశీర్వాదం కోరేవాడు సేవకుడు, నీ నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు దైవజనుడు. నీవేం చేయాలో తెలుసా? దైవ సేవకుడు నిలబడి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ స్వరములో దేవుని స్వరాన్ని నీవు గుర్తించాలి. అదే ఆశీర్వాదం,
అదే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీవేం చేయాలో నీ సేవకుడి ద్వారా చెప్తాడు, నీవేం చేయకూడదో నీ సేవకుడి ద్వారా చెప్తాడు. నువ్వెక్కడ పడిపోయావో దేవుడు చెప్తాడు, ఎక్కడ ప్రియులార తొట్టుబాటు వచ్చిందో చెప్తాడు. చూపు విషయంలో, మాట విషయంలో, నడక విషయంలో, పడక విషయంలో, ఏ విషయంలో నీవు సరి చేసుకోవాలో దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడతాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యెహోషువ అలాగు చేసెను అనండి. ఏంటమ్మా? యెహోషువ అలా చేశాడు. దేవునికి స్తోత్రం. మోషే దేవుడి దగ్గరికి వెళ్తాడు, మోషేకి దేవుడు చెప్తున్నాడు. మోషే ఆ విషయాలను తీసుకొచ్చి ఎవరికి చెప్తున్నాడు? యెహోషువకి చెప్తున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? మోషే చెప్పింది చేస్తున్నాడు. అదే ఈరోజు మనకు ఆశీర్వాదం అనేది గుర్తించాలి. అలా కాకుండా అంతకు మించి ఎగస్టాలు ఏమీ నువ్వు చెయ్యకూడదు. అది సైతాను పని అయిపోద్ది. అది ఉపదేశ క్రమం కాదు. ఆగు అన్నాడు అనుకో, సేవకుడు ఆగటమే. ఓకే అన్నాడు అనుకో, అలా నడవటమే. అదే వాక్యానుసారమైన పద్ధతి, అదే దైవ పద్ధతి, దైవ నియమం, అదే దైవ కట్టడ, వాక్యానుసారమైన పద్ధతి అది. అలా కాకుండా మిమ్మల్ని ప్రత్యేకంగా నాకు దేవుడు మాట్లాడాడు, ప్రత్యేకంగా స్వరము, అది ఇది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు? మోషే మృతి పొందిన తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడాడు? యెహోషువతో మాట్లాడాడు. అంతకుముందు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడితే మోషే చెబుతా వచ్చాడు, అది చెయ్యాలి, నీవు అలా చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సహవాసానికి నాయకుడు ఉంటాడు. ఇప్పుడు ఆ సహవాసంలో నాయకుడు ఏది మనకి చెప్తుంటాడో అది దేవుని స్వరముగా అందరూ గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అదే మనకు ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. రెండో విషయం చెప్తాను, అందరు తేయండి. 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు అది అందరు అక్కడ చెప్పండి. మోషే పరిచారకుడు అనండి అందరూ. మోషే పరిచారకుడు గట్టిగా చెప్పాలి. ఎవరు పరిచారకుడు? మోషే యెహోషువకు పరిచర్య చేశాడా? యెహోషువాయే మోషేకు పరిచర్య చేశాడా? యెహోషువాయే ఎవరికి పరిచారకుడు? ఇప్పుడు చెప్పండి, మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే వాక్యం ఎక్కడది? చదవండి అయ్యా, ఎక్కడది? పదవ అధ్యాయం మార్కు సువార్త 43. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఆగండి ఆగండి ఆగండి, వాక్యం ఉందారా? చూడండి, ఇక్కడ ఏమన్నాడమ్మా? మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి అనుకుంటే వాడు ఏమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి. ప్రముఖుడై ఉండాలనుకునేవాడు ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి. స్తోత్రం అని చెప్పండి. పరిచర్య అందరు చెప్పండి నాకు ఒకసారి. అమ్మ ఇంకొకసారి చెప్పండి రా. పరిచర్య చేయాలి. మోషే అన్ని లక్షల మందికి నాయకుడు అవడానికి గల కారణం, మోషే ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేయటం వేరు, పెత్తనం చేయటం వేరు. పరిచర్య చేయటం వేరు, పెత్తనం చేయటం వేరు. ఇప్పుడు మనం పరిచారకులుగా బ్రతకాలా, పెత్తనదారులుగా బ్రతకాలా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒకటి నేర్చుకోండి, నేనైనా మీరైనా మనమందరం చెయ్యవలసిన పని ఏంటంటే పరిచారకులుగా బ్రతకాలి. యేసయ్య వాక్యం తర్వాత వాక్యం చదువు, ప్రకటన మార్కు సువార్తలో
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. ఆగండి అయ్యా, యేసయ్య ఎందుకు వచ్చాడు నాన్న? హలో బైబిల్ పండితులారా, తలపైకెత్తి చెప్పండి, యేసయ్య ఎందుకు వచ్చాడు? పరిచారము చేయుటకు వచ్చాడు. యేసయ్యే పరిచర్య చేస్తున్నాడు. మనం నేనుంటానా? నేను రేయ్ ఆ బాక్స్ అక్కడ కదా, అక్కడ పెట్టి అంట. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏయ్ ఎక్కి ఆ బాక్స్ అండి అక్కడ కాదు ఇక పెట్టు అంటాడు. విక్కీ ఉంటాడా? రేయ్ శనిగా ఆ బాక్స్ అంటది. ఇప్పుడు ఏమవుతుంది? అందరూ ఏం చేసేవాళ్ళు? ఆర్డర్ వేసేవాడే కానీ శేషోడు కనపడతలా. స్తోత్రం. ఇప్పుడు అక్కడ చెత్త ఉంది ఏమ్మా, దాన్ని తీసి కొంచెం అటు పడేసామకి అయిపోద్దిగా. ఎవరికి ఒక్కళ్ళ కూడా కళ్ళు కనపడతలా. ఏంటి ఒక్కళ్ళకి ఏం కనపడతలా? కళ్ళు కనపడతలా. ఏడుంది మహిమ కుమారి, ఏడుంది వరలక్ష్మి, ఏడుంది శిలక, ఏడుంది పలుకు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు అందరూ ఏం చేయాలి? పరిచయం చేయాలి. మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలి అంటే అతడు ఏం చేయాలి? పరిచారకుడు అవ్వాల్సిందే. బైబిల్ చరిత్రలో దైవజనుడు ఏలియా చేతుల మీద ఏం చేశాడు? నీళ్లు పోసాడు అని ఉంది, మీకు తెలిసిన వాక్యమే. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా రాజులను పట్టాభిషేకము చేసే ఆ స్టేజికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అల్లెళ్ళి చెప్పండి. ఒక సేవకుని దగ్గర ఇతడు ఏం చేశాడు? పరిచర్య చేస్తే ఇతని స్టేజి, ఇతని రేంజి ఎంతవరకు వెళ్ళిందంటే రాజులను అభిషేకించే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిచర్య చేయాలి. యెహోషువ మోషే దగ్గర ఎంత పరిచర్య చేశాడో చూడండి. పరిచర్య చేశాడు కానీ ఏనాడు కూడా యెహోషువ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మోషేకు వ్యతిరేకంగా ఎప్పుడు యెహోషువ మాట్లాడలేదు. ఎప్పుడు యెహోషువ మోషేను మోసం చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ యొక్క ఆ నాయకత్వపు లక్షణం పరిచర్యతోనే ప్రారంభమయ్యింది. ఆమేనని చెప్పండి. ఎక్కడితో ప్రారంభమైంది? పరిచర్యతోనే. అవును. ప్రైజ్ ద లార్డ్. మన జీవరత్నం అయ్య గారు ఉన్నారుగా, మన జీవరత్నం అయ్య గారు వాళ్ళ బంధువుని ఒక ఆయన్ని సాల్మన్ రాజు అయ్య గారి దగ్గరికి సేవకి పంపించారు. పర్వాలేదు, నాకు రికమెండ్ వద్దు, వెళ్ళండి అన్న. వెళ్ళారు, అయ్యగారితో మాట్లాడారు, పెట్టారు అక్కడ. పాపం ఆ పిల్లోడు పరిచర్యలో ఏమవ్వలేకపోయాడు? నిలవలేక. ఏంటి పరిచర్య అంటే? టయానికి అన్నం వండి, అన్నం పెట్టి, తిన్నా ప్లేట్ కూడా కడగకుండా ఆళ్ళే కడిగి, సాపిచ్చి, మంచం ఇచ్చి, దిండిచ్చి, ఏసీ పెట్టి, ఫ్యాన్ వేసి, అమ్మా అంతా వేసి, అది కాదు ఇక్కడ అక్కడి నుంచి నేను ఇక్కడ ఉండలేను. స్తోత్రం. పరిచర్య అనండి అందరూ. మన సేవ, మన విధానం, మన పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి? పరిచర్య. ఎంతగా ఒక వ్యక్తి పరిచర్యలో నలుగుతాడో అంతగా పరిమళ వాసన వస్తాడు, అంతగా పరిమళిస్తాడు. దేవునికి స్తోత్రం. నలకొట్టబడాలి అనండి, దంచబడాలి అనండి. ఎక్కడ? దేవుని పరిచర్యలో.
లెనిన్ కాటన్ వేసుకొని ఖద్ర బట్టలు నలుక్కోకుండా చెమటాసన రాకుండా సెంటు కొట్టి పాపిడి జరిగిపోకుండా పాపిడి చక్కగా నక్కులు తీసి ఏంటి ఏంటో నడుస్తూ ఉంటే ఏమో టీవీగా ఉండి అబ్బో అది ఎట్లా అవుతుంది పరిచర్య? సేవలో, సంఘంలో, దేవునిలో మనం ఏమి నేర్చుకోవాలంటే పరిచారకులుగా బ్రతుకుదుముగాక. నీవెంత పరిచర్య చేస్తావో, ఇంకొక మాట కూడా చెప్తాను వినండి. పరిచర్య మన జీవితానికి కిరీటము లాంటిది. అందరు చెప్పండి, ఏంటి? మందరు నాతో మాట్లాడాలి. పరిచర్య మన జీవితానికి ఎలాంటిది? ఒక మాట చెప్తాను. మోషే దగ్గర యెహోషువ అంత ఘనంగా పరిచర్య చేశాడు కాబట్టి ఇప్పుడు ఘనమైన స్థానంలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మోషే దగ్గర ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మోషేను ఎప్పుడు మోసం చేయలేదు, మోషేకి ఎప్పుడు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ఇంకొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను, గెహాజీ అనండి. అందరూ చెప్పాలి. ఎవరమ్మా? గెహాజీ. గెహాజీ ఎవరి దగ్గర పరిచారకుడు? ఎలీషా దగ్గర అనండి. ఎలీషా గారి దగ్గర. వీడు చూడండి, ఏలియా గారి దగ్గర ఎలీషా పరిచారకుడు, ఎలీషా గారి దగ్గర గెహాజీ పరిచారకుడు. కానీ గెహాజీ చరిత్రను మీరు చూసుకుంటే ఆఖరికి గెహాజీ చరిత్ర ఎలా ముగించబడింది? అంతేగా. కారణం ఏంటంటే మోసం. ప్రతి అడుగు మోసమే. పరిచారకుడుగా, నమ్మకస్తుడుగా, దైవ సేవకుల దగ్గర కలిసి మెలిసి జీవించినటువంటి యెహోషువ జీవితం కావచ్చు, ఎలీషా గారి జీవితం కావచ్చు, ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు గెహాజీలాగుంటే, యూదా ఇస్కరియోతులాగుంటే మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు, మీ తల మీదకి మీరే నాశనం తెచ్చుకున్న వారు అవుతారు. దేవుని దగ్గర నమ్మకంగా పరిచర్య చేయాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం కలిసి మెలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. నీ పరిచర్యను బట్టే దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించునుగాక. ఇంకో మూడో మాట చెప్తాను వినండి, టక 10 నిమిషాల్లో ముగిస్తా. మూడో మాట ఏంటంటే నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం. నిర్గమాకాండం త్వరగా. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అది అందరూ ఒక్కసారి హల్లెలూయా అనండి. గుడారములో నుండి, అందరు చెప్పాలి. ఎక్కడి నుండి? గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఉదాహరణకి మీకు చెప్తాను. మోషే గారు కొండెక్కాడు. ఇటు చూడండి అమ్మా మోషే గారు ఏమెక్కాడు? ఎన్ని రోజులైంది? 40 days. అందరు చెప్పండి, ఎన్ని రోజులు? 40 రోజులు మోషే గారు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నాడు. వెళుతుండగా యెహోషువతో మోషే గారు అన్నారు, మోషే ఇక్కడే ఉంది. ఎక్కడ? కొండ దిగువు. అందరు చెప్పండి, ఎక్కడమ్మా? కొండ దిగువున గుడారం వేసుకొని అక్కడే ఉన్నాడట. మోషే కొండ ఎక్కినప్పుడు యెహోషువ ఎక్కడున్నాడో మోషే కొండ దిగి వచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు. దాని అర్థం ఏంటో చెప్పనా? ఎప్పుడు దైవజనుని విడిచి వెళ్ళలేదు. స్తోత్రం. సంగమా అర్థమవుతుందా? దైవ సేవకుణ్ణి యెహోషువ గారు ఎప్పుడు విడిచిపెట్టలేదు. సేవకుని ఎప్పుడు బాధ పెట్టలేదు తన జీవితంలో. ఆమేనండి. గట్టిగా హల్లెలూయా.
మీకు ఒక విషయం చెప్తా వినండి. మోషే చుట్టాలు ఉన్నారు. అమ్మా, మోషేకి ఎవరున్నారు? చుట్టాలు. రక్త బ్లడ్ రిలేషను. ఏ రిలేషను? ఎవరు? అయ్యా, అహరోను మిరియాము. చెప్పండి, ఎవరమ్మా? అహరోను మిరియామన్న ఎవరిని వదిలేరు? మోషేని వదిలేరు. అందరు చెప్పండి. అహరోను మిరియామన్న ఎవరిని వదిలేరు? మోషేని వదిలేరు. కానీ ఎవరు వదల్లా? అది గ్రేట్, ది గ్రేట్ యెహోషువ. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మోషే తోల్నాడే అమ్మదేంటి, ఎవరైనా అహరోను తోల్నాడాడు. చెప్పు, ఎవరు? మిరియాము తోల్నాడాడు. వాళ్ళైనా మోషేకు దూరంగా ఉండి మోషే మీద నెపాలేసి, మోషే మీద నిందలేసి, మోషేని ముళ్ళలాగా పొడిచి, మోషేను బాణంలా గుచ్చి, మోషే మీద చాలా రభసగా మాట్లాడి ఎన్నో చేసిన యెహోషువ ఉన్నాడే. యెహోషువ డోంట్ టాక్, ఏం మాట్లాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ మోషేకి సమస్య వస్తే ఆ సమస్య ఎవరి సమస్యగా భావించాడు? మాట్లాడరు. సేవకుని సమస్యే తన సమస్యగా, సేవకుని సంతోషమే తన సంతోషంగా యెహోషువ మోషేను ఎంతో ప్రేమించెను. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఏంటంటే మోషే విజయానికి రహస్యాలు ఇవన్నీ. మోషే రహస్యానికి విజయాలు. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి. అందరూ నన్ను ఇంకా ఇంకా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. ఇంకా సురక్షితముగా నన్ను దాచితివా. నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. ఇంటోళ్ళు మోషే మీద తిరగబడుతుంటే మోషే దగ్గర యెహోషువ, నేను ఈ మోషేని విడవను. ఆమేనండి. నేను ఎవరిని వదలను? మోషేని వదలను అని చెప్పి మోషేను అంటు పెట్టుకొని మోషేని వెంబడిస్తున్నవాడు యెహోషువ. 4వ మాట చెప్తా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వాక్యం.
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయ్యము. అంత వద్దు, అక్కడ ఒక్కటే ఉంది, ఆత్మ పొందినవాడు. అందరు చెప్పండి, ఏం పొందినవాడు? యెహోషువ. అమ్మా ఎవరు? యెహోషువ ఆత్మను పొందినవాడు. కడవరి దినాల్లో ఉన్నాము, అంచె దినాల్లో ఉన్నాము. బైబిల్లో ఒక వాక్యం ఉంది, రోమపత్రిక. మీరు చాలా జాగ్రత్తగా 8వ అధ్యాయం 9వ వాక్యం 3వ లైన్. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అది క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఇప్పుడు మనం ఏం పొందిన వాళ్ళమై ఉండాలి అమ్మా? అంతమంది రాజులను యెహోషువ జయించడానికి కారణం ఆత్మను పొందినవాడు యెహోషువ. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు యెహోషువ. అంత్య దినములలో చెప్పండి, అందరి మీద ఏం కుమ్మరిస్తానన్నాడు? ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. బైబిల్లో ఉంది, తన్ను అడుగు వారందరికీ చెప్పాలి ఏంటి? తనను అడుగు వారందరికీ ఆయన ఏమిస్తాడు? ఆత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక కుంట అయిన 2 కాళ్ళు చచ్చుబడి, చెప్పండి, 2 కాళ్ళు చచ్చుబడి ఒక అబ్బాయి దైవజనులు యేసన్న గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడట. ఏం ప్రార్థన చేయాలి నీ కోసం అని అడిగితే ఆయన అడిగాడట, అయ్యా నేను ఆత్మను పొందాలి. నేనేం పొందాలి? ఆత్మ పొందాలయ్యా నేను. అప్పుడు యేసన్న గారు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశారట. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగానే దేవుని ఆత్మ తన మీదకి బలముగా దిగి వచ్చిందట. ఆత్మతో నింపబడి ఆత్మలో పరవశిస్తూ ఆత్మలో పరవళ్ళు త్రొక్కుతూ ఆత్మలో ఆరాధన చేస్తూ ఉండగా అద్భుతం ఏంటో తెలుసా? చచ్చుబడిన అతని 2 కాళ్ళల్లోనికి దేవుని జీవాత్మ వెళ్ళెను. చెప్పండి హల్లెలూయా. ఆ వ్యక్తి గంతులు వేస్తున్నాడట. లేచి నిలవబడి గంతులు వేసి ఒక మాట చెప్తాను, ఏంటి నాకు కాళ్ళు రావాలని ప్రార్థన చేయండి అనొచ్చు. కానీ ఆయన ఏమడిగాడు? ఆత్మ కావాలి. ఆత్మ తనకు ఎంత అవసరతో గుర్తించాడు. మరి ఈ రోజున ప్రభువా నన్ను అభిషేకించయ్యా, నన్ను ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మ వరములతో నన్ను తాకునాయినా అని మనం అడగగలుగుతున్నామా? కడవరి వర్షము చేత తడపబడుతున్నామా? నీవు ఆలోచించు. ఆత్మ అంటే ఏదో వాళ్ళది వీళ్ళది, ఆత్మ అంటే అట్ట ఎగురుతారేమో, ఆత్మ అంటే ఇట్లా ఉంటుందేమో, అలా కాదు. దేవుని సన్నిధిలో దేవా నీ ఆత్మ నాకు కావాలి. దేవునికి స్తోత్రం. నీ అభిషేకం నాకు కావాలి. హల్లెలూయా. నీ ఆత్మ నింపుదల నాకు కావాలి. ఒక పాట ఉంది, పరిశుద్ధాత్మ లేనిదే లేని బ్రతుకుగాదది. ఏంటట? ఆత్మ లేనిది అసలు అది బ్రతుకు కాదు. ఆ పరిశుద్ధాత్మ లేనిదే అది ఎట్లా ఉంటుందో తెలుసా? మీకు చెప్తా వినండి. నీళ్లు లేక భూమి ఎండిపోయి నెరవేడిస్తూ చూసేవా బీట్లు మారి అట్లయిపోతాట. దాంతో సమానమట. అందుకని ఈ కడవరి దినాల్లో మనమందరం దేవుని ఆత్మచేత నింపబడదుముగాక. 5వ మాట చెప్తాను వినండి. 5వది ఏంటో తెలుసా? మోషే 12 మందిని, అందరు చెప్పండి ఎంతమందిని?
పాలు తేనెలు ప్రవహించు దేశానికి పంపించాడు. ఆ దేశం ఎలాంటిది, అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అక్కడ పంట ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు ఏంటో చూసిరామని పంపించాడు. వాళ్ళకి వేగుల వారు అని చెప్పాడు. వాళ్ళు ఎవరమ్మా? వేగుల వారు. ఈ వేగుల వారు వెళ్ళారట, చూశారట, తిరిగి వచ్చారట. వేగుల వాళ్ళలో 10 మంది ఒక మాట చెప్పారు. 10 మంది ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా దైవజనుడా మోషే, అమ్మో మనం వెళ్ళింది మామూలు దేశం కాదయ్యా, అక్కడ మనుషులు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా, పాలు లేవు, నీళ్లు లేవు, తేనె లేదు అక్కడ అని చెప్పి పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి ఈ 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. అప్పుడు వెంటనే ఇశ్రాయేలీయులందరూ మోషే మీద రాళ్ళు పట్టుకున్నారు. వెంటనే యెహోషువ, జాగ్రత్తగానండి, కాలేబు చెప్పండి అమ్మ, ఎవరు? యెహోషువ కాలేబు అనండి. యెహోషువ కాలేబు ఇద్దరు నిలబడి, ఇశ్రాయేలులారా భయపడద్దు, మేము చూచి వచ్చిన దేశము మంచి దేశము అని మంచి సమాచారం చెప్పారట. తెలుసా? రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు చూడండి, సంఖ్యాకాండమేనా? సంఖ్యాకాండం 14వ అధ్యాయము మీరు చూడండి. 13వ అధ్యాయంలోకి రండి. తీయండి 7వ వాక్యం. ఇశ్శాఖారు గోత్రమునకు, అవన్నీ వద్దమ్మా, 13వ అధ్యాయము మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటా. ఎక్కడి నుంచి వస్తారంటే 30 కాదు 18, దానిలో 13, 18. దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి అట్లు వారు వెళ్ళి పారారు అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. చాలు, తిప్పు, పేజీ తిప్పు. ఇప్పారా? చెప్పు. 32, 31 కాడి నుంచి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, ఆగండి, ఏ సమాచారం? చెడ్డ సంచారం. 10 మంది అందరు చెప్పండి. ఏంటమ్మా? 10 మంది చదువుకుంటారా? చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానితో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టికి అట్లే ఉంటిమన్రి. అప్పుడు 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులు అందరూ మోషే అహరోనులపైన సణుగుకొన్నారు. ఆ సర్వ అందరూ ఒకసారి ఆమేనండి. ఇప్పుడు చూడండి 7వ వచనం చదువు. ఇశ్రాయేలీయుల సమాజం యెహోషువయు యెఫున్ను కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మనయందు ఆనందించిన ఎడల. అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. 10 మంది ఏ సమాచారం చెప్పారు? ఇదిగో యెహోషువ కాలేబు ఏ సమాచారం చెప్పారు? మంచి సమాచారం. చివరి మాట నేను చెప్పేది ఏంటంటే మంచి వార్త అనండి అందరూ. మంచి వార్త. ప్రజలకు నీవేమందించగలగాలి? మంచిని చెప్పగలగాలి, మంచిని చాటించగలగాలి, మంచిని బోధించగలగాలి, మంచిని తెలియచేయగలగాలి. కొంతమంది ఉంటారు, యేసన్న గారు చెప్పేవాళ్ళు,
ప్రతి సాయంత్రం 2 బయలుదేరుతాయి అంట. 2 ఒకటి పాల వ్యాను అనండి. పాల కేంద్రం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొద్దంట. పాల వ్యాన్ ఎక్కడికి వెళ్ళొద్ది? పాల కేంద్రం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దాని మీద ఏమేసుకుంటుంది? ఇంకొక ట్రాక్టర్ ఉంటుంది మున్సిపాలిటీలో. చెత్త ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆగిద్ది. ఆ చెత్త మీద ఎత్తే కానీ ఏం చేయదు, కదలతో. మీరు చూసారా మున్సిపాలిటీలో, నూజివేడ్లో చెత్త ఎక్కడుంటే అక్కడ ఆగిద్ది. వాళ్ళు వచ్చి ఆగిన ట్రాక్టర్ను చూసి చెత్త తీసి దాని మీద ఎత్తే కానీ కదిలిద్ది అక్కడి నుంచి. కొంతమందిని చెత్తను పోగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చెత్తను పోగు చేసుకునే వాళ్ళు ఎవరో చెప్పనా? 10 మంది. ఏ సమాచారం చెప్పాలి? చెడ్డ సమాచారం. కానీ యెహోషువ ఏ సమాచారం చెప్తున్నాడు? అర్థమైందా బాబు? స్తోత్రం. మంచిని చెప్పాలి, మనం వాక్యం గురించి చెప్పాలి, పరిచర్య గురించి చెప్పాలి, 5వ తారీఖు కూటం గురించి చెప్పాలి, సేవ గురించి చెప్పాలి. అదేమీ లేకోకుండా చెడ్డ సమాచారం నెత్తినేసుకొని, ఏమనమ్మా ఈ మధ్య అయ్యగారికి మా కోపం ఎక్కువైంది. చెడ్డ సమాచారం. ఈ ఒక్క నిమిషం వచ్చే కోపాన్ని చూస్తున్నావు కానీ అంతకుముందు ఇచ్చే దేని సోత్తలా? ప్రేమను సోత్తలా. స్తోత్రం. అసలు నేనేమో కడుపులో తీసి పెడుతుంటా. నేనేం కడుపులో తీసి పెట్టి నాకు లేకపోయినా సరే ముందు వాళ్ళకి పెట్టండి అని పెట్టి అన్నీ చేసి ఇచ్చేస్తే నా మీద చెడ్డ సమాచారం చెప్తేట. ఇప్పుడు అక్కడ బురద ఉంది, ఏమ్మా కనబడదు అన్నాను అనుకో, ఇప్పుడు అది కూడా చెడ్డ సమాచారమేనా? చూసే పెట్టరుతున్నాడు. ప్రాణం బాగోపోయినా సరే కుదురు మాత్రం లేదు అని చెడ్డ సమాచారం చెప్పకూడదుగా. ఏమోనమ్మా అసలు మహిమ కుమారిని అటు తిడుతుంటే నాకు ఎంత ఉసురు అనిపించిందో. మరి రాపోయేవా, నిన్ను కూడా తిట్టుదును, ఆమె తిట్లని నీకు వచ్చాయిగా. చెడ్డ సమాచారం వినాలి. ఏ సమాచారం? చెడును పోగు చేసుకోకూడదు, మంచిని హత్తుకోవాలి, చెడును వదిలేసేయాలి. అంత ఘనత. ఎందుకని నేను చెప్తున్నాను తెలుసా? అసలు చెడు ఎప్పుడు పట్టించుకున్నాడు కాదు యెహోషువ. దేన్ని చూసేవాడు? మంచిని కనుగొనేవాడు, మంచోని చెప్పేవాడు, మంచి చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం ఒకసారి ఆలోచించి, యెహోషువలాగా నిన్ను కూడా దేవుడు దీవించునుగాక, యెహోషువలాగా దేవుడిని కీర్తినిచ్చునుగాక. అందరు లేచి ప్రార్థించేద్దాం. చిన్న ప్రార్థన. ఓ దేవా, అందరు నిలబడండి, కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిలబడిన వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా
నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆమేన్. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా మాధుర్యమే. నీతో నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. వికర గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నా నడిపిన మార్గం క్షణమైన విడువను. నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిపిన ప్రభువా క్షణమైన విడువను. నీతో గ్లోరీ. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. ప్రభువా సంతోషమందైనా యేసయ్యా, శ్రమలైన నా స్తుతి కీర్తనకు ఆధారము ఇంకా నీవు. నిత్యమైన మహిమలో రాజా నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుటకు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నా. గ్లోరీ. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇంకా ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందు రాజా ఆశీర్వదించితివి అభాగ్యుడనైన అందరూ ఆత్మలో ఆనందించండి, ఆత్మలో హర్షించండి. ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. 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 ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవుడా, మా నిత్యాశ్రయ దుర్గమా, నీ పాదాలు కొందనాలు. ఈ పూట రాజా మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి నిన్ను ఆరాధించుకునే అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు ప్రసాదించు.
మా పితరుడైన యెహోషువ తండ్రి, అతనిలో ఉన్న మంచి లక్షణాలు మాకు నేర్పించావు. మేమును అలాగూ మా జీవితాన్ని కట్టుకునే భాగ్యమును దయచేయండి అయ్యా. మీరు ఆకడి కొరకు ఆయత్తపరచండి, బలమైన కార్యాలు చేయండి. ఎందరూ లైవ్లో ఈ మాటలు విన్నారు, వారందరి మీద నీ కృప కురియునుగాక, నీ అభిషేకం దిగవచ్చునుగాక, రోగులు స్వస్థత పొందుదురుగాక, సమస్యల్లో నుండి విడుదల పొందుదురుగాక, కుటుంబాలు కట్టబడునుగాక. ఈ పరిచర్య కొరకు ప్రార్థించే కుటుంబాల కొరకు వందనాలు. ఈ పరిచర్య కొరకు ప్రభువా సహకరిస్తున్న కుటుంబాల కొరకు వందనాలు. ఎంతమంది అయితే ఖర్చు పెడుతున్నారు, ఎంతమంది అయితే దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, ఆయా రీతులు కానుకలు ఇచ్చి పరిచర్య కొరకు ప్రభువా ప్రయాసపడుతున్నారు, ఆ కుటుంబాలన్నీ దీవింపబడునుగాక. మేలు చేయండి. ఫోన్పే, గూగుల్ పే, ఆయా రీతుల్లో అయ్యా పరిచర్యను ప్రభువా ప్రోత్సాహపరుస్తున్న బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. వారి కుటుంబాలు క్షేమముగా ఉండునుగాక, దీవెన పొందునుగాక, వర్ధిల్లుదురుగాక. అట్టి బలమైన కార్యం చేసి మహిమ పొందుమని యెహోషువ మీద కుమరింపబడిన మీ ఆత్మాభిషేకం నా మీద, మా మీద, అందరి మీద ఉంచమని, నెమ్మది, క్షేమం, కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల మనందరికీ తోడై ఉండునుగాక.